భారత ప్రభుత్వము గ్రామీణులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించడానికి అనేక పథకాలను ప్రకటించింది, అనేక సంస్థలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా తగినంత పరపతిని బ్యాంకుల ద్వారా మంజూరు చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణులకు తగినంత పరపతిని తగినంత రుణాలను బ్యాంకుల ద్వారా అందించడానికి ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలా అనే విషయంపై సలహాలు సూచనల కోసము నరసింహం అధ్యక్షతన కమిటీని నియమించినారు. నరసింహం కమిటీ విస్తృతంగా అధ్యయనము చేసి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణులకు వ్యవసాయ అవసరాలకు, వ్యవసాయేతర అవసరాలకు, ఇతర అవసరాలకు తగినంత రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయాలంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినారు. నరసింహం కమిటీ సిఫార్సుల ఆధారంగా 26/9/1974 భారత ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా 2/10/1975 మొట్టమొదటగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో 1975 నుంచి 1994 వరకు 95-96 వరకు కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసినారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వస్తే 1976 నుంచే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరిగిందండి. మరి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును జిల్లాకు 1 కానీ, 2 జిల్లాలకు 1 కానీ, 3 జిల్లాలకు 1 కానీ స్థాపిస్తారు. అయితే 1969లో ప్రకటించిన లీడ్ బ్యాంక్ పథకం ప్రకారము ప్రతి జిల్లాలో ఏ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుకైతే అత్యధిక ఆర్థిక పరిపుష్టి ఉంటుందో అలాంటి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకును ఆ జిల్లాకు లీడ్ బ్యాంకుగా స్థాపించినారు. అందువల్ల ప్రతి జిల్లాకు 1 కానీ, 2 జిల్లాలకు 1 కానీ, 3 జిల్లాలకు 1 కానీ ఆ లీడ్ బ్యాంక్ అనేది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును స్థాపిస్తుంది. ఇవి గ్రామ స్థాయిలో ఉంటాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేటివి గ్రామ స్థాయిలో ఉంటాయండి. మరి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులని 1975 నుంచి 1996 వరకు 194ను ఏర్పాటు చేసినారు. అయితే సిక్కిం, గోవా రాష్ట్రాలలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. ఒక్కొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు పెయిడప్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చేసి 1 కోటిగా నిర్ణయించినారు. దీని యందు తక్షణం చెల్లించినటువంటి మొత్తం 25 లక్షలుగా నిర్ణయించినారు. ఈ 25 లక్షల్లో కేంద్ర ప్రభుత్వం అనేది 50% అందిస్తుంది. ఆ సంబంధిత జిల్లా లీడ్ బ్యాంక్ అనేది 35% అందిస్తుంది. సంబంధిత కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అనేది 15%